వాళ్ళ ఒక దేశాలు అభివృద్ధి చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఒక గొప్ప విశేషము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులను అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి జిల్లా ప్రజానీకానికి వైఎస్ఆర్సీపీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ మహానుభావుడి ఆశయాలతోటి మనం ముందుకెళ్లాలని భారత రాజ్యాంగం మొత్తాన్ని రచించుకున్నాము. ఈరోజు ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యంలో చాలా ప్రధానమైనవి. ఈ ఎన్నికల సందర్భంగా స్వేచ్ఛాయుత ఎన్నికలు అనేవి ఆయన భారత రాజ్యాంగంలో 324 ఆర్టికల్లో స్పష్టంగా చెప్పాడు ఆయన. అలాంటి దానివల్లనే ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఆ ప్రభుత్వాలు ప్రజలు చూస్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యం చాలా అవసరమని చెప్పి ఆయన భావించారు. అలాంటి ఎన్నికల వాతావరణంలో హింస అనేది సహించరాని విషయం. అలాంటి హింస నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఎవరో వ్యక్తి దుష్కరుడు రాయి వేశాడు. అతన్ని వెంటనే పట్టుకొని అలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల కమిషన్ తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా సంయమనం పాటించాలి. ప్రజలు కూడా సంయమనం పాటించాలి. ఇలాంటి ముష్కరుల్ని దుర్మార్గులు దూరంగా పెట్టాలి. అహింస అనేదే భారత రాజ్యాంగానికి ప్రధానమైన మూలం. అందువల్ల గాంధీ అంబేద్కర్ ఆశయాలతోటి అహింసాయుతంగా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగ స్ఫూర్తితో అంబేద్కర్ గారి ఆలోచనలతో ఎన్నికలు మనం జరుపుకోవాలి. ఎన్నికల స్ఫూర్తిని జరుపుకోవాలి. ఈరోజు హింసకి తావులేదని చెప్పి తెలియజేస్తాం. నేను జగన్మోహన్ రెడ్డి గారిపై దాడిని ఖండిస్తాను.